ప్రభువు దేవుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి అక్కడతోటే కనుక ఆఫ్ చేస్తే ఈ రోజున మనం ఈ క్రిస్మస్ పండుగ చేసుకోగలదు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడని మాత్రమే మనం పండుగ చేసుకుంటే ఈ పండుగ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అక్కడ వరకే మనం ఆగిపోతే యేసు ప్రభు పుట్టిక ద్వారా మనం రక్షణలోకి రాలేదు. ఎక్కడి వరకు ఎప్పుడు రక్షణలోకి వచ్చా మనం? ఆయన పుట్టిక, ఆయన మరణం, ఆయన పునరుత్థానం. ఆయన పునరుత్థానమే మన రక్షణకు పునాది. కాబట్టి మనం ఏ మీటింగ్ లో కూర్చున్నా, స్తుతి కూడికైనా, కృతజ్ఞత కూడికైనా, సువార్త కూడికైనా, రాత్రి కూడికైనా, పగల కూడికైనా, స్త్రీల కూడికైనా, ఉద్యమ కూడికైనా మనం యేసు ప్రభు యొక్క జననం, మరణం, పునరుద్ధానం, రెండవ రాకడ ఈ విషయాల కనుక ధ్యానం చేయకపోతే మన మీటింగ్ అర్థమే లేదు. ప్రియమైన వల్ల ఈ రోజు యూట్యూబ్ లో చూడండి, నా గ్యాస్ అయిపోయింది, తెల్లవారికి ప్రభు గ్యాస్ ఇచ్చేసాడు. విన్నారా సాక్ష్యాలు? విన్నారా? నాకు గ్యాస్ అయిపోయిందంట, ఇంకొక నెట్ అయిపోయిందండి, నెట్ అయిపోయిందంట. యూట్యూబ్ ఏ చోట కూర్చుందో తెలియదు. అటువంటి వారిని ఎంటర్టైన్ చేసిన దైవజనులకు బుద్ధి లేదా? గ్యాస్ అయిపోయింది, నెట్ అయిపోయింది. ఇంకోకి 281 రూపాయలు అయితే 1,70,000 వచ్చేసిందండి అకౌంట్ లోకి. మరి ఎవరు సొంత తప్ప అన్యాయం వచ్చేసిందో? దేవుడు ఏమన్నా అన్యాయంగా ఇచ్చేస్తారా? ఏమన్నా అది సాక్ష్యమా? ఇప్పుడు ఎవరితో 1,00,000 రూపాయలు నీకు వచ్చేసింది, ఇప్పుడు నువ్వు అదే దానికి 1,00,000 రూపాయలు వచ్చేసింది. మరి ఎవరు 1,00,000 రూపాయలు నష్టపోడు కదా పక్కనే. మరి అది నీకు ఆశీర్వాదం, అది దేవుని ఆశీర్వాదం. బుద్ధి లేని సాక్ష్యాలు చెప్పే సేవకులు, వాళ్ళు ఎంటర్టైన్ చేసే ఆ పాస్టర్ గారులు, క్షమించండి నేను ఊరికే ఆవేశంతో అంటున్నాను, కానీ మీలో పౌరుషం రావాలి. అది కాదు మనకు కావాల్సింది. నెట్ అయిపోయిందో లేదా గ్యాస్ అయిపోయిందో ఈరోజు వీరిని బట్టే అన్ని జనులు మనల్ని హేళన చేస్తా ఉన్నారు, బూతులు పెడతా ఉన్నారు, ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ఎవరిని బట్టి? ప్రభు చెప్పడం ఉంది కానీ మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. నిజమైన క్రైస్తవుడు యేసు ప్రభుని దూషణమాలు చేయడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఆయన మరణం, ఆయన పునరుత్థానం ఈ రోజున మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన ఈ లోకానికి సమాధాన కారకుడుగా వచ్చాడు. ఆ సమాధానాన్ని మనం నష్టపోయాం. ఆధ్యాత్మిక్రమం ద్వారా, ఇతరులను ద్వేషించడం ద్వారా, ఇతరుల మీద అసూయపడటం ద్వారా సమాధానాన్ని కోల్పోయాం. మన జీవితాలు అలసడి. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే ఒక గొప్ప కార్యాన్ని ఇప్పుడు చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రికలోనే